క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, పరిశుద్ధ దివ్య సప్రసాదముపై 50 రోజుల ధ్యానాంశములకు మీకు హృదయపూర్వక స్వాగతం. కథోలిక శ్రీసభ అత్యంత భక్తి గౌరవాలతో ఆరాధించి స్వీకరించే 7 దివ్య సంస్కారాలలో పరిశుద్ధ దివ్య సప్రసాదం శిఖర స్థానాన్ని కలిగి ఉన్నది. ఇది కేవలం ఒక ప్రతీక కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన శరీరమును రక్తమును మనకు అందించే జీవాహారం. ఈ దివ్య ప్రసాదం ద్వారా ప్రభువు మనతో ఏకమవుతూ మన ఆత్మను బలపరుస్తాడు, పాపానికి దూరంగా జీవించే కృపను మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ 50 రోజుల ధ్యాన ప్రయాణం ద్వారా పరిశుద్ధ దివ్య సప్రసాదం గొప్పతనం, దాని బైబిలు ఆధారం, కథోలిక శ్రీసభ బోధన, పరిశుద్ధుల సాక్ష్యం, మన దైనందిన జీవితములో దాని ప్రాముఖ్యతను లోతుగా ధ్యానించబోతున్నాము. ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్కు ధ్యానిస్తూ యేసు ప్రభువుతో మరింత సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ధ్యానాలు మనలో దివ్య ప్రసాదం పట్ల మరింత ప్రేమను, గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంచి ప్రతి పవిత్ర బలిపూజను మరింత ఫలవంతంగా అనుభవించడానికి తోడ్పడునుగాక. ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెలుగునిచ్చి నడిపించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాద ధ్యానము. మొదటి రోజు. దివ్య సప్రసాదము దేవుని ప్రేమ మహాకృపావరము. క్రీస్తునందు ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనములో, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికినీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడునూ దప్పికగొనడు అని యేసుప్రభు అంటున్నారు. ప్రియులారా, మన జీవితంలో మనకు లభించే అనేక వరాలలో అత్యంత గొప్ప వరం దివ్య సప్రసాదము. దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో తెలియజేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. అంతేకాదు, తన భూలోక జీవితం ముగిసిన తర్వాత కూడా మనతో ఉండాలని కోరుకొని తన శరీరాన్ని, రక్తాన్ని దివ్య సప్రసాద రూపంలో మనకిచ్చాడు. కడరా భోజన సమయములో యేసు రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకు అర్పింపబడుచున్న నా శరీరము అన్నాడు. పాత్రను తీసుకొని, ఇది నా రక్తము అని ప్రకటించాడు. ప్రియులారా, ఈ మాటల ద్వారా యేసు కేవలం ఒక గుర్తును కాదు, తన నిజమైన సన్నిధినే మనకిచ్చాడు. మనం దివ్య బలిలో పాల్గొన్న ప్రతిసారి యేసు మనలను తన విందుకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన మన హృదయాలలో నివసించడానికి వస్తున్నాడు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు మనం యేసుతో మరింత సన్నిహితమవుతాము. ఆయన ప్రేమ మన జీవితాన్ని మారుస్తుంది, పాపాన్ని దూరం చేస్తుంది, విశ్వాసాన్ని బలపరుస్తుంది, ప్రేమతో జీవించే శక్తినిస్తుంది. కాబట్టి దివ్య సప్రసాదాన్ని సాధారణ ఆచారంగా కాకుండా దేవుడు తనను తానే మనకు బహుమానంగా ఇచ్చిన అత్యున్నత ప్రేమ వరంగా భావించి విశ్వాసంతో, కృతజ్ఞతతో, పరిశుద్ధ హృదయముతో స్వీకరించాలి. ప్రియులారా, కథోలిక సత్యోపదేశంలో దివ్య సప్రసాదము క్రైస్తవ జీవితం మొత్తానికి మూలము, శిఖరంగా ఉన్నదని బోధిస్తుంది. అంటే క్రైస్తవ జీవితములోని ప్రతి కృప దివ్య సప్రసాదము నుండే ప్రవహిస్తుంది. యేసుక్రీస్తే దివ్య సప్రసాదములో నిజంగా, వాస్తవంగా, సంపూర్ణముగా సన్నిధి అయి ఉన్నాడు. అందుకే ప్రతి విశ్వాసి దివ్య బలిలో భక్తితో పాల్గొని తగిన సిద్ధతతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో జరిగిన ఒక సంఘటన ధ్యానించుదాం. పునీత తార్సియస్ అనే బాలుడు 3వ శతాబ్దములో రోములో జీవించాడు. హింసల కాలములో కారాగారములో ఉన్న క్రైస్తవులకు దివ్య సప్రసాదాన్ని తీసుకుని వెళ్ళుచుండగా కొందరు యువకులు అతనిని అడ్డగించారు. నీ చేతిలో ఏముంది అని అడిగి బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నించారు. పునీత తార్సియసు దివ్య సప్రసాదాన్ని అవమానపరచకుండా కాపాడేందుకు తన ప్రాణాన్ని అర్పించాడు. అతడు మరణించిన ప్రభు శరీరాన్ని శత్రువుల చేతికి అప్పగించలేదు. అందుకే కథోలిక శ్రీసభ అతన్ని దివ్య సప్రసాదానికి సాక్షిగా గౌరవిస్తుంది. ప్రియులారా, ఈ చిన్న సంఘటన మనకు
దివ్య సప్రసాదం ఎంత పవిత్రమైనదో గుర్తు చేస్తుంది. ప్రార్థించుదాం. ఓ ప్రభువైన యేసయ్యా, జీవాహారమా, దివ్య సప్రసాదమనే అమూల్యమైన వరాన్ని మాకిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రతి దివ్యబలి పూజలో నిన్ను సజీవంగా గుర్తించే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధ హృదయముతో నిన్ను స్వీకరించి నీ ప్రేమను ప్రపంచానికి పంచే శిష్యులముగా మమ్మల్ని మార్చండి. ఆమేన్. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయములో నిత్యం నివసించండి. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయములో నిత్యం నివసించండి. ఓ దివ్య సప్రసాద యేసయ్యా, నా హృదయములో నిత్యం నివసించండి. ఆమేన్.